వేణు, ఓల్డ్ అండ్ న్యూ రిజ్యూమ్లో ఏ సెలెక్ట్ చేసుకోవాలి కొంచెం చెప్పు బ్రో. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. చాలా మంది ఫ్రెండ్స్ ఏమో న్యూ రిజ్యూమ్ సెలెక్ట్ చేసుకోమంటారు, బట్ నాకేమో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అలా చూసినప్పుడు బ్లైండ్గా న్యూ రిజ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటే నష్టపోతా అనిపిస్తుంది. సో ఓల్డ్ అండ్ న్యూ రిజ్యూమ్లో ఏ సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్గా చెప్పొచ్చు కదా. నీ కన్ఫ్యూజన్ 100% కరెక్ట్ బ్రో. ఎందుకంటే తప్పుడు రిజ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటే లక్షల్లో నష్టపోతాం. దీనికి ఒక సింపుల్ రూల్ ఏంటంటే, నీ శాలరీని బట్టి నువ్వు చూపించాల్సిన టార్గెట్ డిడక్షన్ అమౌంట్ మారుతుంది. ఈ చార్ట్ చూడు, నీకే అర్థమవుతుంది. ఓకే, ఇందులో అప్ టు 12.75 lakhs అని ఉంది. మరి నా జీతం 12 lakhs అనుకుంటే, ఒకవేళ నీ శాలరీ 12,75,000 లోపల ఉందనుకో, నువ్వు ఏ ఆలోచన చేయకుండా న్యూ ట్యాక్స్ రిజ్యూమ్కి వెళ్ళిపో. అంటే నీకు అక్కడ పడే ట్యాక్స్ 0, ప్లస్ నువ్వు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది సూపర్ రా. ఒకవేళ ఇప్పుడు నా శాలరీ 15 lakhs అనుకో, అప్పుడు కూడా న్యూ రిజ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటేనే బెటరా మనకి. ఇక్కడే మ్యాజిక్ ఉంది. నీ గ్రాస్ శాలరీ కానీ 15 lakhs అయితే, నువ్వు ఓల్డ్ రిజ్యూమ్లో చూపించే ఏటీసీ, హెచ్ఆర్ఏ లేదా మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కలిపి కూడా 5,40,000 లేదా అంతకు మించి ఉంటే నీకు ఓల్డ్ రిజ్యూమ్ వర్కౌట్ అవుతుంది. అదే దానికన్నా తక్కువ ఉంటే నీకు న్యూ రిజ్యూమే బెస్ట్ అవుతుంది. 5.4 lakhs డిడక్షన్ చూపించడం అంటే అంత ఈజీ కాదు కదరా. ఒకవేళ నా శాలరీ ఇంకా ఎక్కువ ఉంటే, లైక్ 20 లక్షలు అనుకో, అప్పుడు మరి నీ శాలరీ 20 lakhs అయితే నీకు ఓల్డ్ రిజ్యూమ్ వర్కౌట్ అవ్వాలంటే నీ టార్గెటెడ్ డిడక్షన్ అమౌంట్ కనీసం 7,08,000 అయి ఉండాలి. ఒకవేళ నీ శాలరీ 25 lakhs లేదా 30 lakhs దాటి ఉంటే, అప్పుడు నీ టార్గెటెడ్ డిడక్షన్ అమౌంట్ అనేది మినిమం 8 lakhs దాటి ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు ఓల్డ్ రిజ్యూమ్ వర్కౌట్ అవుతుంది. లేదంటే న్యూ రిజ్యూమ్ సెలెక్ట్ చేసుకో, నీకు మనీ సేవ్ అవుతాయి. అబ్బో, నా జీతం పెరిగే కొద్దీ ఓల్డ్ రిజ్యూమ్లో ట్యాక్స్ సేవ్ చేసుకోవాలంటే నేను చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా భారీగా పెరుగుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ, ఈ రోజుల్లో చాలా మందికి అంత ఇన్వెస్ట్మెంట్స్ లేకపోవడం వల్లే న్యూ రిజ్యూమ్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు నాకు బాగా క్లారిటీ వచ్చింది. నా టోటల్ డిడక్షన్స్ అన్ని కలిపి కూడా 3 లక్షలు దాటం. సో నేను హ్యాపీగా న్యూ రిజ్యూమ్ సెలెక్ట్ చేసేసుకుంటా. పర్ఫెక్ట్ డెసిషన్ రా. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.